హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మాట్లాడబోయేది మన భారతదేశంలో ఎంతో ప్రత్యేకమైన పండుగ సంక్రాంతి పండుగ గురించి. ఇది గ్రామాల నుంచి పట్టణాల వరకు అందరినీ మనసుని కలిపే పండుగ సంక్రాంతి. మరి ఇప్పుడు ఈ సంక్రాంతి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో వచ్చేసి పూర్తిగా చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసుకుని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ముందుగా మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇళ్ళని నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అసలు ఈ సంక్రాంతి అంటే ఏమిటంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం, అందుకే దీన్ని మకర సంక్రాంతి అంటారు. ఇది పంటల పండుగ. రైతులు తమ కష్టానికి ఫలితంగా అందుకున్న ఆనందాన్ని ఈ పండుగలా జరుపుకుంటారు. ఇది కొత్త ఆరంభానికి గుర్తు, చీకటి నుంచి వెలుగుకు సంకేతం. సంక్రాంతికి ముందొచ్చే రోజు భోగి. ఈ రోజున పాత వస్తువులను తొలగించి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతాం. భోగి మంటలు మన జీవితాల్లో చెడు అలవాట్లను వదిలేయాలన్న సంకేతం. పిల్లల ఆనందం, ఇంట్లో సందడి, అదే భోగి స్పెషల్ రోజు. అసలు పండుగ రోజు వచ్చేసి సంక్రాంతి రోజు. ఆ రోజున ఇంటి ముందు అందమైన ముగ్గలు, అలాగే రంగురంగుల రంగవాళ్ళు, అలాగే ఇంట్లో వచ్చేసి అరిసెలు కానీ అలాగే పొంగలి కానీ అలా సాంప్రదాయ వంటలు చేస్తారు. అలాగే ఇల్లు మొత్తం పండగ వాతావరణం నిండిపోతుంది. అలాగే కొత్త బట్టలు, పెద్దవాళ్ళ ఆశీస్సులు, అదే మన సంక్రాంతి పండుగ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రోజు మూడవ రోజు వచ్చేసి కనుమ. ఆ రోజున పశువులకు ప్రత్యేకమైన రోజు. ఆ రోజు మనకి ఎద్దులకు కానీ ఆవులకు కానీ అలంకరించి పూజలు చేస్తారు. అలాగే రైతుల జీవితంలో పశువుల ప్రాముఖ్యతను గుర్తు చేసే రోజు కనుమ. గ్రామాల్లో అయితే పండుగ కళ మరింత ఆనందంగా ఉంటుంది. సంక్రాంతి అంటే గాలిపటాలు లేకుండా పూర్తి కాదు. ఆకాశంలో ఎగిరే గాలిపటాలు మన ఆనందానికి గుర్తు. ఇది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ ఓన్లీ పండుగ మాత్రమే కాదు, మన సంప్రదాయం, మన సంస్కృతి, మన ఐకత్వం. మరి ఈ వీడియో అయితే లైక్ చేసుకుని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కదా, బాయ్ ఫ్రెండ్స్.